హలో అండి, అందరికీ నమస్కారము. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వచ్చేసి నేనేదో మీకు డ్రోన్తో చూపిస్తున్నట్టుగా చేయాలని మన సీసీ కెమెరాలోంచి వ్యూ ఎలా ఉంటుందో స్క్రీన్ షాట్ చేసి మీకు పెట్టాను. మన గార్డెన్ వ్యూ కానీ మన వ్యూ కానీ అంటే హాఫ్ పార్టే పడిందండి. మళ్ళీ కెమెరాను రొటేట్ చేస్తే ఇటువైపు పార్ట్ కూడా వస్తుంది. జస్ట్ మీకు చూపించడానికి అలా ఒక క్లిప్ యాడ్ చేశాను అనమాట. సో ఇది నిన్న ఫామ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. యాక్చువల్గా మీకు నేను చెప్పాను కదా, కొంచెం వర్క్ ఎక్స్టెండ్ అయిందని. ఇక్కడ గేట్ దగ్గర నుంచి 2 పోల్స్కి తీసుకొని మన కృష్ణయ్య వరకు కూడా మళ్ళీ ఇలా బ్రిక్స్ పెట్టుకుంటూ వచ్చామన్నమాట. అండ్ సివిల్ వర్క్ ఇక్కడతో ఇంకా కంప్లీట్ అయినట్టే అండి మన పొలంలో ఇప్పటి వరకైతే. ఈసారికి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ర్యాంప్ కట్టిస్తున్నామండి. అంటే చిన్న ఉడతలు కానీ పాములు కానీ కుక్క పిల్లలు కానీ ఏవి కూడా లోపలికి రాకుండా. ఎందుకంటే రేపు లాంగ్ రన్లో మనము కోళ్ళని కొన్ని కుందేళ్ళు కొన్ని రకాలు పెంచుకోవాలనుకుంటున్నాం కదా. సో అందుకని ఇక్కడ కనుక చూస్తే మీరు ఇక్కడ వరకు నేను మొన్న వీడియోలో చూపించాను కదండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యి ఇటు నుంచి ఇటు కృష్ణయ్యకి కలిపేసుకున్నాం అనమాట. కృష్ణయ్య దగ్గర నుంచి కూడా ఇలా ఒక రౌండ్ తీసుకొని వచ్చాము. ఇలా ఇలా వచ్చిందనమాట వ్యూ. సో ఇంకా వర్క్ ఉంది. నేను తీసిన తర్వాత కూడా ఇంకా కొంచెం వర్క్ కంప్లీట్ అయ్యింది. తర్వాత కూడా ఇక్కడ వచ్చేసి నేను చూపించేది ఒకే ఒక్క మామిడి చెట్టు అండి. ఒక్క మామిడి చెట్టు, మనం ఇన్ని చెట్లలో ఒక్క చెట్టు డ్రై అయిపోయిందనమాట. అంటే తీసేటప్పుడే మట్టి కొద్దిగా పోయింది, అందుకని వస్తుందో రాదో అనుకున్నాం, కానీ స్టిల్ పచ్చిగా ఉంది. అందుకే ఇంకా నేను తీపిలేదు. ఇక కంప్లీట్ రాదు అన్నప్పుడు ఈ చెట్టు దగ్గర ఇంకొక మామిడి చెట్టు ప్లేస్ చేస్తాను. ఈ చెట్లన్నీ పెరిగాక ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో కదా ఫాము. నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అన్నట్టుగా ఉంది. రోడ్డుకు అటు ఇటు అశోకుడు చెట్లు నాటించిండు అని చిన్నప్పుడు చదువుకున్నట్టు ఇప్పుడు మన రోడ్డుకు కూడా అటు ఇటు ఫుల్ చెట్లు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు జీవామృతం చేయటానికి బెల్లాన్ని తురుముతున్నానండి. ఇది ఎందుకంటే బెల్లం అనేది కరిగిపోవాలన్నమాట. అట్లా ఉండలు ఉండలుగా ఉంటే మనం చేసే ప్రాసెస్కి ఆ సూక్ష్మజీవులు అనేటివి ఫామ్ అవ్వవు. అందుకనే 1కి 10 సార్లు విజయరామ్ గారి వీడియోస్, పాలేకర్ గారి వీడియోస్, తర్వాత ఇంకొంతమంది సీనియర్ రైతుల వీడియోస్ అన్నీ కూడా చూసి చేస్తున్నాను అనమాట. మనకు రాని పనిని 1కి 10 సార్లు అడిగి చూసి తెలుసుకొనే చేయాలండి. అప్పుడే దాంట్లో మనం పర్ఫెక్ట్ రిజల్ట్ని తీసుకోగలుగుతాము. అయితే నేను అందులో చూసింది ఏంటంటే బెల్లం కూడా ఆర్గానిక్గా ఉండాలి, గడ్డలు గడ్డలుగా ఉండొద్దు అని అన్నారనమాట. అందుకే శనగపిండి కానీ బెల్లం కానీ మనం ఆర్గానిక్వే తీసుకొని వెళ్ళాము. ఇంకా మన దగ్గరికి అయితే ఆవు రాలేదు కదండి. అయితే ఆవు కోసం మాత్రం ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. విజయరామ్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాము. ఈ వీక్లో తనని కూడా కలుస్తాను. ఇంకా కొన్ని టెంపుల్స్లో కూడా ఉంటాయి అని చెప్తున్నారు, అవి కూడా ఇంకా విజిట్ చేసేది ఉందండి. ఇతనే అనమాట మన కొత్త వాచ్మెన్, పేరు నరసింహులు. తనకు ఇంకా తను నిన్న వచ్చారని చెప్పాను కదా, తనకి వర్క్ అంతా కూడా సైట్కి వెళ్ళి వర్క్ అంతా కూడా చూపించానమాట. ఇక్కడ డ్రిప్ సిస్టమ్ కదండి, ఎక్కడ వాల్స్ ఆన్ చేయాలి, ఎప్పుడు ఎలా పార్టీషన్ వైజ్గా మొక్కలకు నీళ్ళు పెట్టాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మళ్ళీ నేను ఫామ్కి వెళ్ళే వరకు ఈ జీవామృతాన్ని కనుక చేసేసి వెళ్తే వచ్చాక అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అన్నట్టుగా రెడీ చేస్తున్నాం అనమాట. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దేశీయ ఉంటే 2 డేస్ నుంచి వాళ్ళతోటి చెప్పి పేడ పక్కన పెట్టించాము. ఇక్కడ నేను 200 లీటర్ల జీవామృతానికి 10 కిలోల ఆవు పేడ, 10 కిలోల ఆవు మూత్రము, 2 kgs బెల్లము, 2 kgs శనగపిండి, ఒక 1/2 kg పైన పుట్టమన్నం తీసుకున్నామండి. అయితే డైరెక్ట్ డ్రమ్ములో పేడ వేసేస్తే మనం ఎంత కర్రతో తిప్పినా సరే అది ఉండలుగా ఉంటుందో ఏమో అనేసి కొద్దిగా ఆ బకెట్లో వేసేసుకొని దాన్ని బాగా మనం చిక్కగా పేడ అలుక్కుంటే ఎలా కలుపుకుంటామండి అలా కలిపి డ్రమ్లో పోస్తున్నాం అన్నమాట. అయితే ఈ అంకుల్కి వైఫ్ లేదండి. యాక్చువల్గా వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిందంట. సో బేసిక్గా ఈ అంకుల్ కూడా మేస్త్రి అనమాట. చాలా పెద్ద వర్క్స్, బిల్డింగ్స్ పట్టే మేస్త్రి అంట. తన బ్యాడ్ లక్ వల్ల తను ఒక వెహికల్లో జర్నీ చేస్తుంటే, 2 వీలర్లో వెళ్తుంటే, వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే
కన్ను గుడ్డుకొచ్చేసి ఒక పురుగు కుట్టిందంటండి. అయితే కుట్టిన తర్వాత తను ప్రాపర్ వైద్యం తీసుకోకుండా ఏదో పసరు వైద్యం లాంటిది ఏదో తీసుకున్నారంట కంటికి. అది అనేది తనకి ఇన్ఫెక్షన్ అయిపోయి ఒకవైపు కంటి చూపు అనేది డిమ్ అయిపోయిందంటండి కంప్లీట్గా. అందుకని తనకు వర్క్ చేసుకోవడానికి, అదే పని చేసుకోవడానికి తనకి అదే మేస్త్రి పని చేసుకోవడానికి తనకి అవ్వట్లేదంట. సో తనకు 3 పిల్లలు, పెళ్ళిళ్ళు, బాధ్యతలు అన్నీ అయిపోయి తనకు ఏదో ఒక షెల్టర్ ఉండి తనకంటూ ఎంతో కొంత ఎవరి మీద ఆధారపడకుండా లైఫ్ లీడ్ చేసుకోవాలి అని ఉందంటండి తనకి. సో నాకు తన గురించి మనకు తెలిసిన వాళ్ళు చెప్పి తనని పనిలో పెట్టినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సరే, ఇలాంటి అంటే మనము జీవనాధారం ఇచ్చేటప్పుడు కూడా వాల్యుబుల్ పర్సన్కి ఇచ్చామనుకోండి, అది ఇంకా మనసుకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను అతనికి మీరు పొలం బాగా చూసుకోండి అంకుల్, మేము కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాము అని చెప్తుంటే నా సొంత కూతురులాగా చెప్పావమ్మా అనేసి అతను కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. నేను అదే చెప్పాను, మీరు కూతురు అనుకుంటే నేను మిమ్మల్ని తండ్రిలాగా అనుకుంటాను అంకుల్, నాకు నా తోట బాగుంటే చాలు అని చెప్పాను. కానీ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. అంటే మనము ఉపాధి ఇచ్చేటప్పుడు కూడా ఒక పర్సన్కి, బాగా నీడీ ఉన్న పర్సన్కి ఇచ్చామనుకోండి, మనసుకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటారు. సో అందుకే ఈ అంకుల్ గురించి తెలిసిన తర్వాత జంట ఉంటే బాగుంటుంది అని అందరు సజెషన్స్ ఇచ్చినప్పటికీ, అంటే కొన్ని లేడీస్ చేసే పనులు ఉంటాయి కదండి, అంటే మేము ఫ్యామిలీతో కానీ ఇట్లా మన వాళ్ళందరం గ్యాదర్ అయినప్పుడు మనకి కొంచెం కిచెన్లో చేసే పనులు అవి ఉంటాయి కదా. అయినప్పటికీ నాకు సరేలే ఆ ఒక్కడే మనకు అవ్వదనుకుంటే ఎవరినైనా పెట్టుకుందాము, లేదంటే కొంచెం అంకుల్ని హెల్ప్ అడుగుదాము, లేకపోతే ఇంకేదన్నా చూద్దాం, కానీ ఇట్లా నీడ్ ఉన్న పర్సన్స్కి హెల్ప్ చేస్తే బెటర్ అనిపించింది. అంటే జీతం కూడా మనకు కంపారిటివ్గా ఒక జంటకి పడ్డంత దగ్గర శాలరీనే పడుతుంది తనకి. అయినా సరే ఒకటి నానమ్మ ఎప్పుడు చెప్పేదండి, అపాత్ర దానం చేయొద్దు అని. అంటే ఒక హెల్ప్ చేశామంటే అది వాల్యూ ఉండాలి అని. సో నాకైతే ఇది వర్త్ అనిపించిందండి. అందుకే నేను ఏం ఆలోచించకుండా ఎస్ చెప్పాను. అండ్ అంకుల్కి కూడా వ్యవసాయం మీద చాలా అంటే చాలా అనుభవం ఉంది. సో పేడంతా కలిపిన తర్వాత అందులో డ్రమ్లో పోసేసామండి. తర్వాత ఇక్కడ ఆవు మూత్రాన్ని కూడా 10 లీటర్ల ఆవు మూత్రం కూడా పోసేస్తున్నాము. తర్వాత 2 kgs బెల్లాన్ని తురిమాం కదండి, ఆ బెల్లాన్ని కూడా వేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం అండి మనం కూడా ఇది చేయడం అనేది. జీవామృతము ఒక్కసారి నేను టెర్రస్ గార్డెన్లో చేశానండి. నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పొలం కోసం చేయటం ఇదే మొదటిసారి. అయితే ఈ జీవామృతాన్ని పంపించడానికి కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చిందండి. డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వీటిని అంతా పంపించచ్చు. సో ఇంకా ఏంటంటే అది నెక్స్ట్ చూద్దాం, అసలు ఒకసారి మనం ఇచ్చాక నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకుందాము అనేసి అయితే మేము దాన్ని అక్కడికి ఆపామండి. ఇంకా నేను అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఎలా కలపాలి ఏంటి అనేది. అయితే నేను ఒకటి గమనించింది ఏంటంటే అండి, చాలామంది రైతులకి ఇంకా ఈ జీవామృతము ఇలా తెలియట్లేదండి. చాలామంది ఇంకా మందుల మీద, రసాయన ఎరువుల మీదనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఈ అంకుల్కి కొన్ని సంవత్సరాల వ్యవసాయం చేసిన అనుభవం ఉంది, కానీ వాళ్ళు ఈ ప్రాసెస్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, విన్నాం కానీ మేము ఎప్పుడు వాడలేదమ్మా అని చెప్తున్నారు. ఎందుకు అంకుల్ బాగుంటుంది కదా అని అంటే, ఏమో అమ్మాయిగా మొదటి నుంచి అట్లా చేయటం అలవాటు అయిపోయింది రసాయన ఎరువులతోటి అది ఇదని చెప్తున్నారనమాట. అందుకే నేను ఆ అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ శనగపిండి అండి. ఫస్ట్ ఏం చేశానంటే, శనగపిండిని డైరెక్ట్ వేస్తే బేసిక్గానే మనకు శనగపిండి ఉండలు కట్టేస్తుంది కదా. సరే మళ్ళీ ఇట్లా వస్తే కరెక్టో కాదో ప్రాసెస్ అని చెప్పి మళ్ళీ ఒక బకెట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఉండలు లేకుండా చేసేసి వేసామన్నమాట. సో అదండి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే, మనం ఇప్పుడు మేముండే కమ్యూనిటీస్లో కానివ్వండి, తర్వాత ఇప్పుడు కిసాన్ ఎగ్జిబిషన్స్లో అట్లా ఈ ప్రకృతి వ్యవసాయం మీద క్లాసెస్ కూడా చెప్తుంటారండి. వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు. అక్కడికి మనం వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళం ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ మనం చాలా విషయాలు తెలుసుకుంటాము. నేను రీసెంట్గా అటెండ్ అయిన ఒక సెమినార్లోనైతే ఈ జీవామృతం గురించి చెప్పారు. అండ్ ఇంతకుముందు నా యూట్యూబ్ హిస్టరీ చూస్తే అన్ని డిఫరెంట్గా ఉండేది.
ఉండేది. ఇప్పుడు హిస్టరీ మొత్తం వ్యవసాయం గురించి, ఇవెలా చేయాలి, అదెలా చేయాలి, ఏది ఎలా నాటు పెట్టుకోవాలి, ఇదే ఉంటుందన్నమాట నా యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా. అంతే కదండి, మనం ఒక దాంట్లోకి దిగినప్పుడు దాని గురించి కంప్లీట్గా మనం తెలుసుకుంటేనే అవుట్పుట్ కూడా మనకు అంత సక్సెస్ఫుల్గా వస్తుంది. ఒకటి మొదలు పెట్టామంటే ఇంకా నేను డెడికేటెడ్గా చేసుకుంటానండి. నాకు అదొకటి అలవాటు ఉంటుంది. సో అందుకే కంప్లీట్గా 10 వీడియోస్ చూస్తున్నాను ఒక విషయం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఇక్కడ లాస్ట్లోనైతే పుట్టమని వేస్తున్నాం అనమాట. అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకటే సైడ్ రొటేట్ చేయాలి అంకుల్ అని. ముందైతే ఇప్పుడే వేసాం కాబట్టి బాగా కలియబెట్టమని చెప్పానండి కంప్లీట్గా. ఎందుకంటే అది లోపటి నుంచి సాయిలు, శనగపిండి, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం అంతా కరగాలి కదా. అయితే దీన్ని కూడా సెటప్ ఇక్కడ మన చెట్టు ఉంటుందండి, ఇక్కడ మీకు తెలుసు కదా, మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ దగ్గర ప్లాంట్స్ ఉంటాయని అక్కడ పెట్టించానమాట డ్రమ్ము. ఎందుకంటే ఇక్కడ నీడ బాగా ఉంటుందండి, దీనికి ఎండ కూడా తగలకూడదు కాబట్టి నీడుండే ప్లేస్లో ప్లేస్ చేయించాను. అంకుల్కి చెప్పాను మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కలపండి అంకుల్ అని చెప్పాను అనమాట. తర్వాత ఇంకా ఒక కాటన్ చున్నీ తీసుకొని కప్పేసామండి. ఇప్పటికైతే మనం ఇలా తెచ్చుకున్నాం కానీ ఆవు పేడ, ఆవు మూత్రాన్ని ఒక దేశీ ఆవు కోసం చూస్తున్నానండి. చాలామంది కూడా సజెషన్స్ ఇచ్చారు, విజయరామ్ దగ్గర చూడండి ఇలా అలా అనేసి. అది కూడా వెళ్తానండి, లోయర్ ట్యాంక్ బండి దగ్గర ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నాను. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. దేశీ ఆవు అయితే అతి త్వరగా తీసుకురావాలి. అండ్ ఈ అంకుల్కి కూడా నేను అదే చెప్పానండి, మీకు ఆవుది వచ్చు కదంటే వచ్చమ్మా అన్నారు. పాలు పిండడము, ఆవుకు చేయటం అదంతా కూడా. ఇంకా ఆవును తీసుకొని వస్తే కంప్లీట్ మన వ్యవసాయానికి సంబంధించిందంతా కూడా కంప్లీట్గా అయిపోతుందండి. ఇంకా ఆవు ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంది నాకు. ఎందుకంటే మనము ఒక్క ఆవు తెచ్చుకుంటే ఒక ఎకరం కంటే ఎక్కువే పండించవచ్చు అని చెప్తున్నారండి ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. కానీ ఒక ఆవు ఉండాలి అన్నదైతే నా ఆలోచన కూడా అండి. మనకు ఆవు పేడ, ఆవు మూత్రం బయట దొరికినా సరే గోమాత లక్ష్మి కదండి, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే గోమాతను తెచ్చుకోవాలి అన్నది. అయితే చాలామంది దగ్గర గిర్రా ఆవులు, జెర్సీ ఆవులు, రెడ్ కలర్ ఉండే ఆవులు ఉన్నాయి అని అంటున్నారు. కానీ గోమాత మన వైట్ కలర్ ఉండే ఆవు కోసమే చూస్తున్నా అండి. ఈ వీడియో చూసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉండి వాళ్ళు ఎవరైనా సేల్ చేస్తారనుకుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. లేదంటే మీకు ఇంకా విజయరామ్ గారి దగ్గర కాకుండా ఇంకా ఎక్కడైనా ఉంటాయి అంటే కూడా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే నేను వ్యవసాయానికి ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ఉన్నాను, చాలా కొత్త మనం వ్యవసాయానికి. ఇంకా లేచిన దగ్గర నుంచి దీని గురించి ఆలోచించడం, దీని గురించి ఇన్ఫర్మేటివ్ తీసుకోవడం, దీని గురించి తెలుసుకోవడమే చేస్తున్నాను. డే స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండ్ వరకు కూడా. సో ఇక్కడైతే కట్టేసి ఇలా తడక కూడా ఒకటి ఉంటే, చేప ఉంటే దాన్ని కూడా వేయించానండి, ఎందుకంటే అసలు ఎండగొట్టకూడదని. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. మీరైతే మన ఛానల్ నచ్చినా, మన కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.